తమ్ముడా, చెల్లి, మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థన, ఓ దైవజనుడిగా దేవుని సన్నిధిలో నేను కోరుకుంటున్న కోరిక, క్రైస్తవ కుటుంబాల్లో నుండి సివిల్ సర్వెంట్స్ లేవాలి, క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐపీఎస్ ఆఫీసులు లేవాలి, క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఏ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళినా యేసయ్య పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎండి ఏ క్రిస్టియన్, ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే క్రిస్టియన్ గెస్టెడ్ ఆఫీసర్, ఒక సచివాలయానికి వెళ్తే యేసయ్య పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి. నా ప్రార్థన, నా చేతులెత్తి దీవిస్తున్నాను. రాబోయే నీట్ ఎగ్జామ్లో కానీ, జేఈ మెయిన్స్లో కానీ, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ వాక్యం వింటున్న నీ పిల్లలు విజేత వగుదురుగాక, నీవు విజేత వగుదువుగాక, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. అలా దేవుడు కార్యం చేసేటట్లు మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, ఈ దాసు నిలబెట్టుకొని మీరు వాగ్దానం చేశారయ్యా, నీ వాగ్దానం నమ్మదగినది. ఈ అరుణోదయమును నాయన ఎంతమంది అయితే నీ వాగ్దానం విశ్వసించి నువ్వు చెప్పినట్లుగా నాయన నిన్ను శిరస్సుగా కలిగి నాయన శ్రమను ఆయుధంగా పట్టుకొని పాపానికి దూరంగా ఉండి నడవాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. చదువుల్లోనూ నాయన వ్యాపారంలో అన్ని రంగాల్లో నీ బిడ్డలు నాయన తలగా నియమించబడుదురుగాక, దేవ పైవారిగా ఉందురుగాక. నీ వాక్యాన్ని, నీ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు రాజా, స్తోత్రములు అయ్యా. మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు చేస్తున్నందుకు నీ కృపగలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. రానున్న దినాల్లో ఒక సాక్షులుగా బిడ్డలు లేవనెత్తినందుకు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసు నామములో ఆశీర్వదించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ప్రతి కుటుంబానికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును.